కడప జిల్లా వెంపల్లి మేజర్ పంచాయతీని కైవసం చేసుకునే దిశగా టీడీపీ పనిచేస్తుందని పులివెందుల ఇన్ఛార్జి బీటెక్ రవి అన్నారు. దళితవాడలో ఆంజనేయ స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రవి ఆలయ నిర్మాణం స్థానికుల ఎన్నో ఏళ్ల కళ అని తెలిపారు. పార్టీ చొరవతో ఆలయ నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు కేటాయించామని, మరో 15 లక్షల రూపాయలు సొంత నిధులు వెచ్చించి ఆలయం నిర్మించనున్నట్లు తెలిపారు. దళితవాడలో టీడీపీలోకి చేరిన 20 కుటుంబాలను పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. వీళ్లంతా టీడీపీ పాలనకు ఆకర్షితులై పసుపు తీర్థం పుచ్చుకున్నారని బీటెక్ రవి తెలిపారు. వెంపల్లిపట్నంలో హరిజన కాలనీలో ఈరోజు ఉన్నాము. ఇక్కడ ఎన్నో రోజుల నుంచి స్థలం కేటాయించి ఆ స్థలం కూడా అన్యాక్రాంతం కాకుండా దానికి కాంపౌండ్ వాళ్ళు కూడా అంతా కూడా నిర్మించడం అంత ముందే జరిగింది. అందులో భాగంగా ఈరోజు టీడీడీ వాళ్లకు మేము అప్లై చేస్తే దానికి 10 లక్షలు శాంక్షన్ కూడా చేశారు. దానికి అంతా కూడా ఎస్టిమేటు ఈ కాలనీ వాళ్ళందరినీ అడిగితే దాదాపు ఒక 20 లక్షల దాని అవుతుందని చెప్పడం. ఆ 15 లక్షల గ్యాప్ను కూడా మేము మా లీడర్లు అంతా వీళ్ళకి ప్రామిస్ చేసి దాన్ని కూడా సొంత ఖర్చులతో కానీ లేదా ఊర్లో కొంత ఏదన్నా అడిగి మిగతాది తక్కువ వచ్చినా కూడా సొంత ఖర్చులతో ఇక్కడ వాళ్ళు ఏ మేరకు అయితే ఆశించి ఈ స్థలం అంతా ప్రొక్యూర్ చేసి ఒక దేవాలయం కావాలనుకున్నారో వాళ్ళు అనుకున్న స్థాయిలో తప్పకుండా ఈ దేవాలయం అంతా కూడా ఇది కంప్లీట్ చేసేదానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో ఈ హరిజనవాడకు వస్తూ ఉంటే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూసి తర్వాత ప్రేమ్ సాగర్ కానీ ఆ తర్వాత కొండయ్య తర్వాత అంకయ్య వీళ్ళంతా కూడా దాదాపు 20 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తప్పకుండా ఇదంతా ఎక్సర్సైజ్ కానీ ఇది మేజర్ పంచాయతీ. ఈ పంచాయతీని కైవసం చేసుకోవాలని మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అంటే పార్టీలో ఎవరైనా తటస్థులు కానీ లేదంటే ఇట్లా మంచి ప్రవర్తన పార్టీలోకి తీసుకొని ఈ మేజర్ పంచాయతీ సాధించే దిశగా మేము అడుగులు వేస్తూ ఉన్నాం.